ఈ చక్రాన్ని ఎక్కడైనా చూసినట్టుందా? ఈ చక్రం చూస్తున్నారు కదా, మీ 10 రూపాయల నోటు మీద కూడా చూడండి. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ వల్ల గాలిలో తేలే సూర్యుని విగ్రహం ఇప్పుడు ఎక్కడుంది? సముద్రంలో దొరికే గవ్వలతో చేసింది. హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాత్రంతా చుక్కలు చూశానండి, అందుకే డల్గా ఉంది. ఎందుకంటే రాత్రి చక్రతీర్థ బీచ్ దగ్గర ఒక రూమ్ తీసుకున్నా, 400కి వస్తుందని. రూమ్ అస్సలు బాగాలేదు, దరిద్రంగా ఉంది. దోమలు ఉన్నాయి, రూమ్ అస్సలు క్లీన్గా లేదు. వాష్రూమ్స్ అయితే అబ్బో అసలు చెప్పాల్సిన పని లేదు. అందుకే తెల్లారంగానే బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్ళి అక్కడ కోనార్కి బస్ చూసుకొని ఎక్కేసి కోనార్కి వెళ్ళిపోదాం. అక్కడ ఏమేం చూడాలి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేను నార్మల్గా రూమ్ ని చూసే తీసుకుంటా, కానీ ఏంటో నేను ఈవినింగ్ అలా జరిగిపోయింది. అదిగోండి అక్కడ బోర్డు, బస్ స్టాండ్ పూరి. ఈ చిన్న చిన్న వ్యానుల్లాగా ఉన్నాయి, బస్సులాగా కనిపించట్లా నాకు. ఇదిగోండి ఇక్కడ వేసింది చూడండి బస్ మీద కోనార్క్ అని. ఈ బస్ తీసుకెళ్లి ప్లాట్ఫామ్ లో పెడుతున్నాడు. ప్లాట్ఫామ్ లో పెట్టగానే ఎక్కేద్దాం. పూరి నుంచి కోనార్క్ 35 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి 1 అవర్ లో తీసుకెళ్లిపోతారు. నీ ఆపరా నాయన, నిద్రలేదు కదా, చిరాకు వస్తుంది. చూడండి ఒరిస్సాలో బస్సులు ఇలా ఉంటాయి, బస్సు అంతా ఖాళీ. నన్ను ఇప్పుడే బస్సు కోనార్క్ మెయిన్ రోడ్ లో దింపేసిందండి. ఫస్ట్ టికెట్ అయితే 50 రూపాయలు ఛార్జ్ చేశారు 35 కిలోమీటర్స్ కి. ఇక్కడ నుంచి 600 మీటర్స్ చూపిస్తుంది సన్ టెంపుల్. మనం ఒకవేళ చంద్రబాగ్ బీచ్ కి వెళ్ళాలంటే ఈ సైడ్ వెళ్ళాలి, 3 కిలోమీటర్స్. మనం ఈ సైడ్ నుంచే వచ్చాం. ఈ సైడ్ వెళ్తే భువనేశ్వర్. చిన్న చిన్న రోళ్లు రోకళ్ళు క్యూట్ గా చాలా బాగున్నాయి. ఇప్పుడిప్పుడే షాపులు తీస్తున్నారు ఇక్కడ. ఇక్కడ సూర్యదేవుడు రథమే దేవాలయం కదా, ఆ రథానికి 12 జతల చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల సింబల్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూడండి. ఓ 10 o'clock కల్లా మొత్తం తీసేస్తారు షాపులు. ఇక్కడ వీళ్ళు కెమెరాలో ఫోటో తీసి ఫోన్ కి సెండ్ చేస్తారంట, 20 రూపీస్ అంట. నా దగ్గర పెద్ద కెమెరా ఉంది అని చెప్పా. కోనార్క్ సూర్యదేవుడి టెంపుల్. మనం పూరి చుట్టుపక్కల ఉన్న కోనార్క్ వెళ్ళినా లేదు భువనేశ్వర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ జగన్నాథుడు మాత్రం వదలడు. 2 పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తూనే ఉంటాడు. నా దేవాలయానికి వచ్చి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని గమనిస్తున్నాడు అనుకుంటా. ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి టోల్ గేట్ లాగా అడ్డంగా పెట్టారు కదా, ఇక్కడే మనకి టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మనం దేవాలయం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ చూసుకొని ఇక్కడ ఏమేం చూడాలో మనం తెలుసుకోవచ్చు. మనం నాట్య మండపంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఏనుగు మీద సింహం ఉన్నట్టు అసలు ఎలా చెక్కారో చూడండి, అద్భుతం కదా. ఇప్పుడు వాళ్ళు ఇది చెక్కాలంటే మాత్రం నాకు తెలిసి అవ్వదు. ఒకవేళ చెక్కగలిగినా ఇంత ఫినిషింగ్ అయితే రాదు. ఈ నాట్య మండపంలో నుంచి మనం వెళ్ళడానికి 3 ద్వారాలు ఉన్నాయి. నేను ఫస్ట్ ద్వారం దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి కూడా మనకి సూర్యదేవుడి ఆలయం స్ట్రైట్ గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మధ్యలో ద్వారం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసినా కానీ స్ట్రైట్ గా కనిపిస్తుంది. బాబు అసలు ఎలా కట్టారండి బాబు. అదేంటో మనం పూరి క్షేత్రంలో ఉన్నప్పుడు వర్షం పడింది, మనం కోనార్క్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వర్షం పడుతుంది. కానీ చూడండి వ్యూ ఎంత బాగుందో. కోనార్క్ సూర్య దేవాలయం ఒడిస్సా రాష్ట్రంలోని కోనార్క్ లో ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణ కళాఖండం. ఈ ఆలయం నిర్మాణం విషయానికి వస్తే కోనార్క్ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన 1వ నరసింహదేవ నిర్మించారు. ఈ ఆలయాన్ని అసలు ఆయన ఎందుకు కట్టాడు అనంటే తన సైనిక విజయాలకు గుర్తుగా సూర్య భగవానుడికి అంకితం చేశాడు ఈ దేవాలయాన్ని కట్టి. అసలు ఈ దేవాలయాన్ని సూర్య భగవానుడికే ఎందుకు అంకితం చేయాలి? దీనికి ఒక పౌరాణిక కథ ఉంది. శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఈ ప్రదేశంలోకి వచ్చి సూర్యుడి కోసం తపస్సు చేశాడు. అలాగే ఆ కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డాడు. అందువల్ల ఆ నరసింహదేవ అనే రాజు సూర్య భగవానుడికి అంకితం చేస్తూ దేవాలయం కట్టాడు. కోనార్క్ అనే పదం సంస్కృత పదాలైన కోన అంటే మూల మరియు అర్క అంటే సూర్యుడు, సూర్య దేవత ఉన్న ప్రదేశం అని అర్థం. ఇప్పుడు ఈ దేవాలయ నిర్మాణ విశేషాలు మాట్లాడుకుందాం. ఈ దేవాలయం సూర్య భగవానుడి రథంలో ఆకారం ఉంటుంది. ఈ రథానికి 12 జతల భారీ చక్రాలు ఉంటాయి మరియు 7 గుర్రాలు లాగుతున్నట్టు ఉండే ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఒక్కో చక్రానికి మధ్య 9 అడుగుల డిఫరెన్స్ ఉంటుంది. వీటిపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలు నార్మల్ గా చెక్కడమే కాకుండా టైం ను కూడా చూపిస్తాయి. సూర్యకాంతి ఈ చక్రాలపై పడినప్పుడు గంటలు నిమిషాలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చని ఇక్కడ పరీక్ష చేసిన సైంటిస్టులు చెప్తారు. ఈ ఆలయం టెక్నాలజీ పరంగానే కాకుండా
శిల్పకళకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. దేవతా విగ్రహాలతో పాటు నృత్యాలు, సంగీత కళాకారులు, అలాగే అంతకుముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఆ కాలంలో ప్రజల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది కూడా ఇక్కడ ఉన్న శిల్పాలను చూసి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, ఎవరైనా ఫ్యామిలీతో వస్తే కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ కామశాస్త్రానికి సంబంధించి శృంగార దృశ్యాలు, శృంగార శిల్పాలు చాలా ఉంటాయి. కొంచెం ఫ్యామిలీతో వస్తే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసే పని అయితేనే పిల్లల్ని తీసుకెళ్ళండి, లేదంటే మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఇంకా నాకు తెలిసి ఇక్కడికి పిల్లల్ని తీసుకురాకపోవడమే మంచిది. సముద్రంలో ప్రయాణించే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ ఇండికేటర్ గా పనిచేసేది. అలాగే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది మ్యాగ్నెటిక్ స్టోన్. ఈ ఆలయం పైన అంతకుముందు మ్యాగ్నెటిక్ స్టోన్ ఉండేది. దాన్ని కొంతమంది సుల్తాన్లు వాళ్ళు వచ్చేసి నాశనం చేశారనుకోండి. ఈ లోపల ఉండే విగ్రహాన్ని గాల్లో తేలాడుతూ ఉండేలా ఈ ఆలయాన్ని కట్టించారు. అసలు అద్భుతం కదా. అయితే సుల్తాన్లు ఆ మ్యాగ్నెటిక్ స్టోన్ ని ధ్వంసం చేయడం వల్ల మెల్లమెల్లగా ఆలయం కూడా శిథిలావస్థకు వచ్చేసి మనం సూర్యదేవుని ఆలయం ఎదురుగా ఉన్న నాట్య మండపం మీదకి ఎక్కొచ్చు గానీ ఇప్పుడు సూర్య భగవానుడి ఆలయం మీదకి ఎక్కనివ్వట్లేదు. ఎందుకంటే అంతలా పాడైపోయింది దేవాలయం. లోపల మట్టి పోసి ఒక ప్రారీ గోడ కట్టి జస్ట్ అలా మెయింటైన్ చేస్తుంది యునెస్కో సంస్థ. ఈ దేవాలయంలో 2 థింగ్స్ పవిత్రమైనవి. ఒకటి సూర్యదేవుని విగ్రహం, 2 అరుణ స్తంభం. అవి 2 ఇప్పుడు ఎక్కడున్నాయనంటే పూరి జగన్నాథుడి క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదా, బయటికి రాగానే అక్కడ సూర్య భగవానుడి దేవాలయం ఉంటుంది. ఆ జగన్నాథుడి క్షేత్రంలో భద్రంగా ఉన్న సూర్య భగవానుడి విగ్రహమే అంతకుముందు కోనార్క్ ఆలయంలో గాలిలో తేలాడుతూ ఉండే సూర్య భగవానుడి విగ్రహం. ఇక రెండవది అరుణ స్తంభం. అరుణ స్తంభం కూడా జగన్నాథుడి క్షేత్రం ఆలయం ఎదురుగానే ఉంటుంది. మీకు ఇక్కడ ఫోటో ఉంచుతాను చూడండి. ఆలయం ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అరుణ స్తంభం. మన వాళ్ళు ఎలాగోలా మహమ్మదీయుల బారిన పడకుండా అరుణ స్తంభాన్ని సూర్య భగవాను కాపాడుకోగలిగారు. అక్కడ చూడండి నాగకన్యలు స్తంభాన్ని చుట్టుకున్నట్లు అసలు ఎంత అద్భుతంగా ఉందో. డీటెయిలింగ్ చూడండి. అంటే ఆ స్నేక్ మీద పొలుసులు ఉంటాయి కదా, అవి కూడా కనిపిస్తాయి. బాబా బ్యూటిఫుల్. ఛాయాదేవి టెంపుల్ లోపల అమ్మవారు ఉన్నారు కానీ ఈ బయట పక్క మాత్రం ఈ కార్వింగ్ అదిరిపోయింది. నాకు తెలిసి సగం చెక్కి సగం వదిలేసారా లేకపోతే ఇది డెస్ట్రాయ్ చేయబడిందా అనేది అర్థం కావట్లా. నేను చెప్పాను కదా దేవాలయం పైన డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయని చెప్పేసి. అంతకుముందు ప్రజల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్స్ లేకపోతే స్కర్ట్స్ ఏదో మోడర్న్ కల్చర్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాము, కానీ మన వాళ్ళు ఎప్పుడో వాడి పడేశారు దానికి ప్రూఫ్ ఏంటని అంటారా? ఈ దేవాలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు శిల్పాలను గమనిస్తే స్కర్ట్ వేసుకున్నట్టు, హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకున్నట్టు, అంటే ఒక మిర్రర్ చేతిలో ఉండి సెల్ఫీ తీసుకుంటున్నట్లు, అంటే ఆ మోడర్న్ కల్చర్ మొత్తం ఎప్పుడో మన వాళ్ళు వాడేశారు. ఇంకా కోనార్క్ సన్ టెంపుల్ లో బ్యాక్ సైడ్ ఛాయాదేవి టెంపుల్ ఉంటది చూడండి, అది కూడా చాలా బాగుంటది. తర్వాత కిచెన్, వంటశాల, ఇది కూడా చూడడానికి చాలా బాగుంటది. అంటే కొంచెం ధ్వంసం అయింది కానీ చూస్తుంటే ఏంటంటే వామ్మో ఇంత పెద్దగా ఉండేదే వంటశాల అనేది అనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ వండుకునే వాళ్ళు, లేకపోతే దేవుడికి నైవేద్యం వండే వాళ్ళ, అసలు నాకైతే ఏం తెలియదు కానీ చూడడానికి మాత్రం వంటశాల చాలా పెద్దది. అలాగే దీన్ని వాస్తు ప్రకారంగా కూడా కట్టారంట. ప్రస్తుతానికి పిల్లర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, రూఫ్ టాప్ ధ్వంసం అయినట్టుంది. అయినా పర్లేదు, రాజసం ఉట్టి పడుతుంది వంటగదిలో కూడా. సూర్య భగవానుడి దేవాలయం వెనకాల బ్రిక్ టెంపుల్ ఉంటది. ఖచ్చితంగా చూడండి ఈ టెంపుల్ ని, ఎందుకంటే 10th 11th సెంచరీ మధ్యలో కట్టిన ఇటుక దేవాలయం. ఇందాక మనం ఛాయాదేవి టెంపుల్ అని చూసాం కదా, ఇది మాయాదేవి టెంపుల్. మామూలుగా ఇటుకలతో కట్టిన గోడల ఏజ్ ఇప్పుడు 20 to 30 years మనం అపార్ట్మెంట్స్ లో చూస్తున్నాం కదా. కానీ 10th 11th సెంచరీలో అప్పుడు ఇటుకలతో కట్టిన దేవాలయం నిజంగా మళ్ళీ ధ్వంసానికి గురి కాబడింది. చూడండి ఎలా నిల్చుందో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అప్పట్లో ఏ పని చేసినా ఆ పనితీరు హ్యాట్స్ ఆఫ్. ఈ టెంపుల్లో మెయిన్ ప్లేస్ చూపించడం మర్చిపోయా. ఇదిగోండి ఈ మర్రి చెట్టు ఉంది కదా, ఇక్కడే శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు నారదముని ఇచ్చిన శాపం వల్ల వచ్చిన కుష్టు రోగాన్ని తగ్గించుకోవడానికి సూర్య భగవానుడికి తపస్సు చేసిన ప్లేస్ ఇదే. అంటే ఈ దేవాలయం, ఈ ప్రదేశం యుగ యుగాల నాటిది. మనం 10, 11 శతాబ్దంలో దంటాం. అప్పుడు రాజులు రీబిల్డ్ చేసుంటారు అంతే. సూర్య దేవాలయం నుంచి బయటికి రాగానే మనకి నవగ్రహాల దేవాలయం కనిపిస్తుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ నవగ్రహ విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇటువంటి నవగ్రహ విగ్రహాలు మనం ఎక్కడా చూడలేం. క్యాషెస్ ఇక్కడ బస్తాలు పెట్టి అమ్ముతున్నారండి. ఇక్కడ ఫేమస్ ఏంటి, ఇక్కడ బాగా ఫేమస్ ఏమో. ఇక్కడే కాదు, ఆ సైడ్ చూస్తే మనకు మతి బోద్ది. పెసరపప్పు కందిపప్పు పెట్టినట్టు అమ్మేస్తున్నారు. అదిగోండి ఆ సైడ్. చూశారు కదా సూర్యదేవుడి ఆలయాన్ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేసి అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను.